ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ అందరం కలిసి ఎబినేజరే ఎబినేజరే పదం ఎబినేజరే ఇంతకాలం కాచితివయ్యా. మన జీవితంలో మేలు పొందాలంటే ఈ మాటలు మన హృదయంలోకి వెళ్ళాలి. సమస్తమైన దుష్టత్వం, రెండవది సమస్తమైన కపటం, మూడవది వేషధారణ, నాలుగవది అసూయ, ఐదవది సమస్తమైన దూషణ మాటలు మానమన్నాడు. రుచి చూచిన మనం, యేసు ప్రభుని ఎరిగిన మనం, యేసు ప్రభుని గుర్తించిన మనం మానవలసిన మాని తరువాత ఏం చేయాలో తెలుసా? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదిగి నిమిత్తం ఏం చేయాలంటే అపేక్షించాలి. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారము. అంటే మనం బ్రతికితే ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినా ప్రభు కొరకే చనిపోవాలి. ఎందుకంటే మనం ప్రభు వారము అంటాడు రోమా 14:9. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారము, ప్రభు ప్రజలము. కాబట్టి మనం ప్రభు కోసమే బ్రతకాలి. ఈ లోకంలో మన కోసం మనం బ్రతకడం కానీ, అయితే తప్పుడు సిద్ధాంతాల్లో బ్రతకడం కానీ దేవునికి ఇష్టం కాదు. దేవుని కోసమే మనం బ్రతికే వారిగా ఉందాం. దేవుడికి నువ్వు నీ యొక్క జీవితాన్ని ఇస్తున్నావా? నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ యొక్క తలాంతులు ఇస్తున్నావా? నీ యొక్క ధనముని ఇస్తున్నావా? నీ సమయాన్ని ఇస్తున్నావా? ఎంతమంది ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది? ఎంతమంది లేచి లేవగానే దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది లేచి లేవగానే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నారు? దేవుడు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో, యూ హ్యావ్ లెఫ్ట్ మీ. నన్ను వదిలేసావు. ఎవరిని వదిలేస్తావు? ప్రాణప్రియుని వదిలేస్తావు, ప్రేమించే దేవుని వదిలేస్తావు. నీ కొరకు కల్వరి గిరి మీద, కొండ మీద, కల్వరి కొండ మీద, గొల్గొతా కొండ మీద నీ కొరకు అమూల్యమైన రక్తమును చిందించిన యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టేశావు. జీవ జలముల ఓటనైన నన్ను వదిలిపెట్టి నా జనులు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను చేసుకుని ఉన్నారు. అయ్యో ఎంత బాధాకరం.